ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. మరి ఈ దినం మన ఒక ధ్యానాంశంలోనికి వెళ్దాము. మరి ఒక ధ్యానాంశంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా యేసయ్యా, మీకు వేలాది స్తోత్రము నా తండ్రి. అయ్యా, మేము మాట్లాడుకొని పోతున్న తండ్రి విషయాలను, ధ్యానం చేసుకుంటున్న విషయాలు నాయన, మీరు మాతోనే మాట్లాడినవి నాయన, మీరు మాకు నేర్పించినవి ప్రభువా. అయ్యా తండ్రి, అవి కేవలం నాయన మీకు మహిమకరంగా మేము మాట్లాడుకోవడానికి ఇంకను అనేక విషయాలు నాయన మేము మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని నాయన, అయా మీ రూపం వచ్చినంత వరకు మీకు సంపూర్ణంగా అయ్యా మేము సరెండర్ అయ్యే వరకు నాయన, అయ్యా మీకు సమానమైన సంపూర్ణత్వం పొందే వరకు నాయన తండ్రి, మమ్మల్ని దినదినము మార్చమని పరిశుద్ధాత్ముడా మీరే మాకు సహాయం దయచేయమని, గురువుగా ఉండి మీరు బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం మరి మనం ఇంకొక విషయం ధ్యానం చేసుకుందాము. 1వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులను లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కిందకొస్తే 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుండమని యెషయితో చెప్పగా, అతడు వారిని పిలువనిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రమాకు వెళ్ళిపోయాను. ఈ దినం మనం ధ్యానం చేసుకోవాలనుకుంటున్న ధ్యానాంశం ఏంటంటే అండి, మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీవు పైన మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ నేనైతే లక్ష్య పెట్టను, నేను ఇక హృదయమును లక్ష్య పెట్టేవాడిని అని చెప్పి ఈ యొక్క సమూయేలు రాజు కోసం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు అని అన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు యెషయి దగ్గరికి వెళ్తే, యెషయి పెద్ద కుమారుడు ఎలియాబు సైన్యంలో ఉన్న అతను. ఎలియాబు చాలా ఎత్తుగా ఉన్నాడంట, బలిష్టమైన దేహము. మరి సైన్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? బలిష్టంగా ఉంటారు, బాగా ఎత్తుగా ఉన్నాడంట. అయితే దేవుడు చెప్తున్నావు, నువ్వు అతని రూపాన్ని కానీ అతని ఎత్తుని కానీ నువ్వు లక్ష్య పెట్టద్దు అని చెప్తున్నాడు. లక్ష్య పెట్టకు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను లోపల రూపాన్ని చూస్తాను అంటున్నాడు. సరే, నెక్స్ట్ ఆయన తర్వాత ఇంకొక అతన్ని పిలిచాడు. నెక్స్ట్ 2వ కుమారుని పిలిచాడు. యాక్చువల్గా మరి యెషయి యొక్క ఫస్ట్ 3 కుమారులు కూడా సైన్యంలో ఉన్నారు. సైన్యంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలా ఉండుంటారు, వాళ్ళ యొక్క ఆకారం ఎలా ఉండుంటుంది, వాళ్ళ దేహదారుఢ్యం ఎలా ఉండుంటుంది మనందరికీ తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని కోరుకోలేదు. గాడ్ రిజెక్టెడ్ దెమ్. గాడ్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇక అప్పుడు సమూయేలు అంటున్నాడు యెషయితో, ఇంకా కొడుకులు ఎవరన్నా ఉన్నారా అని అంటే, కడసారి వాడు ఉన్నాడయ్యా. వాడు ఏం చేస్తున్నాడంట, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, చిన్న కుర్రోడు అని అన్నాడు. సరే, అయితే వాడిని పిలుచుకొని వచ్చి అతను వచ్చే వరకు వెయిట్ చేద్దామని అన్నాడు. అని అంటే అతను దావీదు లోపలికి వస్తున్నాడంట. లోపలికి వస్తుండగానే అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే. ఏంటండి, ఎర్రని వాడంట, చక్కని నేత్రాలు గలవాడంట, చూచుటకు సుందరమైన వాడంట.
వెంటనే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. మరి పైనే కదా దేవుడు అన్నాడు, మరి నేను మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూసేవాడను అని పైన చెప్పిన దేవుడు ఇక్కడ మరి ఆయన గురించి ఎందుకు డిస్క్రిప్షన్ రాపిచ్చాడు? ఎర్రనివాడు, చక్కని నేత్రాలు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు అని చెప్పి ఎందుకు ఇక్కడ రాపించాడు? అంటే అప్పుడే ఆయన ప్రిన్సిపల్ మారిపోయిందా? దేవుని ప్రిన్సిపల్స్ ఏం మారవండి. ఇది అంతా కూడా దావీదు యొక్క హృదయ రూపం. అది దావీదు పైన రూపమే కాదు, పైన అందంగా ఉండుండొచ్చు, చక్కని కుర్రవాడు, చిన్న కుమారుడు, కొడుకు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే అతని యొక్క హృదయ రూపము అంతగా మంచిగా ఉంది, అందంగా ఉంది, ఎర్రనిగా ఉంది. అంటే రక్షణలో కలిగి ఉన్నాడు, చక్కని నేత్రాలు, చూచే విధానము, అతని యొక్క ఆత్మీయమైన దృష్టి కలిగిన వ్యక్తి, ఆత్మీయమైన నేత్రములు కలిగిన వ్యక్తి. దేవుని యొక్క ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క ఎలక్షను వెరీ డిఫరెంట్. దేవుని ఎలక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని మరి ఆయన పిలుస్తాడు అనేది మనము కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అంటారు, నేను జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోనున్న వెర్రివారిని, మరి గొప్పవారిని నేను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న తక్కువైన వారిని నేను ఎన్నుకున్నాను, నీచులైన వారిని నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నాడు. దేవుని కాలింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ డిఫరెంట్. చూడండి, మనం ఎక్కడ ఏబుల్ అనుకుంటామో, ఎక్కడ నేను ఈ పని చేయగలను అనుకుంటామో అక్కడ దేవుడు పిలిపివ్వడు. నేను ఈ మధ్యకాలంలో మరి మీరందరికీ చెప్తూ వస్తూ ఉన్నాను, ఒక చిన్న పరిచర్య స్త్రీల మధ్యలో, ఒక చిన్న గ్రామంలో పరిచర్య మొదలుపెట్టాను. స్త్రీల మధ్యలో మొదలుపెట్టినప్పుడు మరి ఫస్ట్ అనుకున్నాను, మంచిగా యవనస్తులైన స్త్రీలు వస్తారు, వాళ్ళకి మంచిగా మనం అన్నీ బోధించవచ్చు, అనేక విషయాలు మరి బోధించవచ్చు అనుకుంటా ఉన్నాను. అయితే తీరా అక్కడికి వెళ్ళి ప్రారంభం చేసుకున్న తర్వాత చూస్తే అందరూ ముసలివాళ్ళు, పెద్దవారు, చదువు లేనివారు, ఏమి వాళ్ళకి తెలియని వాళ్ళ మధ్యలో దేవుడు మాట్లాడమని చెప్పి నిలబెడుతూ ఉన్నారు. మరి నా మటుకు నాకైతే చూడండి, మామూలుగా ఒక 9th 10th క్లాస్ పిల్లలకి మరి వాళ్ళకి టీచ్ చేయాలంటేనే నేను కొంచెము ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాను. ఎందుకు అంటే ఒకసారి చెప్పి రెండోసారి మూడోసారి వాళ్ళు గ్రహించలేకపోతుంటే ఏంటి వీళ్ళకి వీళ్ళేంటి గ్రహించలేకపోతున్నారు అని చెప్పి కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను చెప్పే స్టాండర్డ్ ఆఫ్ టీచింగు, నేను చెప్పే పిల్లలు పెద్దవాళ్ళు, మెడికల్ స్టూడెంట్స్కి చెప్తాను, వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ వేరు. అలాంటిది నేను అనుకున్న ప్రభువా ఒక యూత్ పరిచర్య ఇవ్వయ్యా నాకు అని చెప్పి అనుకుంటా ఉన్నాను. లేకపోతే ఒక సండే స్కూల్ పరిచర్య దేవుడు చెప్తున్నాడు స్త్రీల మధ్య, అది చదువురాని అసలు ఏమి జ్ఞానము లేని స్త్రీల మధ్య పరిచర్య చేయాలి. అది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఎందుకంటే అక్కడ నాకు ఆ ఎబిలిటీ లేదు. దేవుడు ఏం చూస్తాడంటే, అంటే మనం ఏబుల్ కాదు అని కాదు, నాకు ఆ ఎబిలిటీ లేనప్పుడు కంపల్సరిగా నేను దేవుని మీద డిపెండ్ అవుతాను. అదే ఇప్పుడు నాకు అది బాగా వచ్చు అనుకోండి, నాకు తెలిసిన యూత్ పరిచర్యలోనే నేను ఉన్నాను అనుకోండి, సునాయాసంగా మామూలుగా క్లాస్లో చెప్పేసినట్టు అబ్బా నా టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడు కదా అని చెప్పి చెప్పగలుగుతాం. కానీ దేవుడు ఏంటంటే ఎక్కడ మనము ఆయన మీద ఆధారపడకుండా మన శక్తి సామర్థ్యాలతో మనం పరిచర్య చేస్తే దేవుని నామానికి అక్కడ మహిమ కలగదు. అలాగే మోషే గారి విషయం మనం చూసుకున్నట్లయితే, మోషే ఒక రాణి ఇంటిలో పెంచబడ్డాడు. వాస్తవంగా చెప్పాలంటే మిగిలిన అన్ని ఒక హెబ్రీలకు రాసిన పత్రికలో వాటిలో రాయబడి ఉంటుంది, అపోస్తలుల కార్యాలు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు మోషే.
రాజు యొక్క కుమార్తెగా, రాణి కుమార్తెగా పెంచబడిన అతను అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంకో చోట కూడా ఉంటుంది, ఆయన మాటల యందు చతురత కలిగిన వాడు అని చెప్పి. మోషే చాలా మంచిగా మాట్లాడి నేర్పరి అయిన మాటలు కలిగిన వ్యక్తి, అన్నిట్లో సకల విద్యా ప్రావీణ్యత ఉన్న వ్యక్తి. అయితే మోషే అనుకున్నాడు, నా బలం కొద్దీ నేను విడిపిస్తాను అని చెప్పి. నా బలం కొద్దీ నేను విడిపిస్తాను అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ బలం కాదు అని చెప్పి మోషేని ఒక మిద్యాను దేశంలోకి, అరణ్యంలోకి పారిపోయేలా చేశాడు. పారిపోయేలాగా చేసిన తర్వాత అక్కడ చూడండి, మిద్యాన్ దేశంలో పారిపోయి ఏం పని అంటే ఆయన చేస్తుంది గొర్రెలు కాసుకునే పని. గొర్రెలు కాసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, జ్ఞానము లేని వ్యక్తులు, చాలా తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు. ఇంకా రెండవది, అక్కడ మాట్లాడుకోవడానికి కూడా ఎవరు ఉండరు వాళ్ళకి. అయితే ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు అక్కడ పొదలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే గారు అంటున్నారు అక్కడ, అయ్యా నేను నత్తివాడను, నోటి మాంద్యము గలవాడను, నేను చెప్పలేనయ్యా, వాళ్ళకి నేను లీడర్గా ఉండలేను. మోషే నువ్వు వెళ్ళు, వాళ్ళ మీద నేను ఇజ్రాయేలీల మీద లీడర్గా చేస్తాను అంటే, నేను వెళ్ళలేనయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను అంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు, నీకు నోరిచ్చిన వాడెవడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అన్ని విద్యల్లో చాతుర్యత కలిగి సకల భాషా ప్రావీణ్యములు పొంది మాట నేర్పరితనం కలిగిన మోషే నేను చేయలేను అనే పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. నీ ఎబిలిటీ కాదు దేవుడికి కావాల్సింది, నీ అవైలబిలిటీ. దేవుడు ఈ రోజున మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు, ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, నేను గర్భంలో రూపిప్పక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఎబిలిటీ కాదు నాకు కావాల్సింది, నీ అవైలబిలిటీ. అంటే నువ్వు నాకు దొరకాలి, నువ్వు నాకు దొరికే సమయం అది కావాలి. దేవుడు ఎందుకు మనల్ని వాడుకోలేకపోతున్నాడు? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అనేక మంది మరి ఎందుకు ఇంత విస్తారంగా వాడబడుతున్నారు, నేను ఎందుకు వాడబడలేకపోతున్నాను, నేను ఎందుకు ఎక్కడ వేసిన గుంగళ్ళలాగా అక్కడే ఉంటున్నాను అని అంటే, నువ్వు దేవునికి సమయం ఇవ్వడం లేదు, నువ్వు దేవునికి దొరకడం లేదు. ఈ రోజున రెండు విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే, దేవుడు ఆయన యొక్క జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న బుద్ధిహీనులను ఎన్నుకున్నట్లుగా దేవుని యొక్క ఎలక్షన్ అండ్ సెలెక్షన్ ఈజ్ డిఫరెంట్. ఎవరు విరిగి నలిగి ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. రెండవది, నువ్వు ఎక్కడ గ్రేట్ అని ఫీల్ అవుతున్నావో, నువ్వు ఎక్కడ ఏబుల్ అని ఫీల్ అవుతున్నావో ఆ ప్లేస్లో దేవుడు నిన్ను వాడుకోడు. ఎక్కడ నువ్వు ఫెయిల్ అనుకుంటున్నావో ఆ ప్లేస్లో దేవుడు నిన్ను చూస్ చేస్తాడు. అక్కడ నుంచోమంటాడు దేవుడు, ఇక్కడ నుంచో ఇక్కడ పనిచేయ అంటాడు. ఓకే. రెండవది, ఇంకొక విషయం ఏంటంటే అండి, మనము దేవునికి వాడబడడానికి సమయం ఇవ్వాలి. దేవునితో మనం గడపడానికి మనము సమయం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన పనులన్నిట్లో బిజీగా ఉండి దేవుని దగ్గర గడపడానికి మనకి సమయం లేకుండా ఉండి మనం అయ్యా నువ్వు నన్ను వాడుకో అంటే నువ్వు దేవునికి అసలు సమయమే ఇవ్వకుండా దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు? దేవుడు ఇప్పుడు చెప్తున్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపొందించాను. ఎంతకాలం నువ్వు నన్ను తప్పించుకొని పారిపోతావు? కమ్ ఆన్ టు మీ, నా దగ్గరికి రా, నేను పిలుస్తున్నాను నిన్ను. నీతో నాకు పనుందయ్యా, నీతో నాకు పనుందమ్మా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ పట్ల నా ప్రణాళిక డిఫరెంట్. సో ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి మనము మరలుదామా? ఆయన తట్టు మరలా తిరుగుదామా? ఆయన పనికి మనము వాడబడదామా? అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.